ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. నారా లోకేష్కి టీడీపీ చరిత్రలో లేనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని నారా లోకేష్కి అప్పగించింది టీడీపీ అధిష్టానం. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్కి నారా లోకేష్ కరెక్టా కాదా, ఆయన ఎంతవరకు న్యాయం చేయగలరా పదవికి? సో మాట్లాడదాం. మనతో పాటు కార్తీక్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం కార్తీక్ గారు. నారా లోకేష్ గారికి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే కొత్త పదవిని ఇచ్చారు. ఇప్పటిదాకా అసలు ఆ పోస్టే లేదు. మరి ఆయన ఎంతవరకు దానికి న్యాయం చేయగలరంటారు? ఇవాళ టీడీపీ కొత్త కమిటీని ప్రకటించింది. 29 మందితోటి పొలిట్ బ్యూరో, 31 మందితోటి జాతీయ కమిటీ, తర్వాత 10 మంది జాతీయ అధికార ప్రతినిధులు, 185 మంది స్టేట్ కమిటీ సభ్యులు. స్టేట్ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసు, జాతీయ అధ్యక్షుడిగా మహానాడులో ఎన్నుకోబడ్డటువంటి చంద్రబాబు నాయుడు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి పోస్టును క్రియేట్ చేసి నారా లోకేష్ గారికి ఇచ్చారు. నిజానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి పోస్ట్ గతంలో టీడీపీలో ఎప్పుడూ లేదు. మొన్నటిదాకా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆ పోస్టును 3 కేటాయించారు. ఇప్పుడు నారా లోకేష్ గారికి ప్రమోషన్ ఇచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టారు. అయితే ఎంత వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా గత 4 సంవత్సరాలుగా పార్టీని లీడ్ చేస్తుంది, పార్టీ మొత్తాన్ని కొంత ముందుకు తీసుకెళ్తుంది నారా లోకేష్ గారే. ఇది టీడీపీ నెక్స్ట్ లీడర్షిప్ని ప్రమోట్ చేసుకుంటుంది. దాంట్లో భాగంగానే నారా లోకేష్ గారికి అంచెలంచెలుగా ప్రమోషన్ ఇస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి నుంచి వాట్ నెక్స్ట్ లోకేష్ గారు. ఆ పార్టీ ఒక 4 దశాబ్దాలుగా తెలుగు నేల మీద, కేవలం తెలుగు నేల మీద కాదు, భారత రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ. దేశంలో ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలో డిసైడ్ చేసిన పార్టీ. ఓ రకంగా చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో కీలకమైన చక్రం తిప్పారు. ఎన్డీఏ కన్వీనర్ అనేటువంటి పోస్టులో ఒక వాజ్పేయి గారి ప్రభుత్వం ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల. ఇవాళ మన మోడీ గారిని వరుసగా గెలవడం చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లోనే ప్రాంతీయ పార్టీని అందరినీ సమీకరించి బీజేపీతో పొత్తు పెట్టించి ఒక ఎన్డీఏ కూటమిని క్రియేట్ చేసి ఆ కూటమికి కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి తీరు అమోఘం, అద్భుతం. అది ఎన్డీఏ కూటమికి ఒక పేరును తీసుకొచ్చి పెట్టింది. అది క్రమంగా బీజేపీకి చాలా ఉపయోగపడింది. అది బీజేపీ ఒక పెద్ద పార్టీగా దేశంలో అవతరించింది. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ఇది నందమూరి ఫ్యామిలీకి ఆమోదం ఉందనుకోవచ్చా? ఎందుకంటే రీసెంట్గా ఎన్టీఆర్ గారు కర్ణాటక వెళ్ళి కిమ్స్ హాస్పిటల్ ఆయన ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నోళ్ళు మొత్తం వారసత్వం ఎవరి పరంగా ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్ ఏంటి అంటే ఆఫ్టర్ 25 ఇయర్స్ అంటే వాళ్ళందరూ అక్కడ కూర్చున్న అభిమానులంతా సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. సో ఈయన ఒక పవర్ఫుల్ పోస్ట్లో కూర్చోబెడితే ఏంటి పరిస్థితి రేపు? అంటే రాజకీయాల్లో ఏ పదవైనా సరే కష్టపడి సంపాదించుకోవాలి తప్ప ఇంకెవరో అడిగితేనో ఇంకెవరో కోరుకుంటేనో రాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా లాక్కోవడం కుదరదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన వాళ్ళ తండ్రి పేరు పెట్టుకుని కొత్త రాజకీయ పార్టీ పెట్టుకుని ఆ రాజకీయ పార్టీ ద్వారా ప్రజలకు దగ్గరై సీఎం అయ్యాడు. సరే, సీఎం అయిన తర్వాత అతను తన పేరు నిలబెట్టుకోలేకపోయాడు, అది వేరే విషయం. లోకేష్ గారు 2009 ముందు నుంచి పార్టీకి బ్యాక్ అండ్ వర్క్ చేస్తూ అంచెలంచెలుగా పార్టీలో ప్రమోట్ అయ్యి ఎదిగిన నాయకుడు. డైరెక్ట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కాలే, డైరెక్ట్గా ఆయనకి ఏమి ఇవ్వలే. 2014 నుంచి తెర ముందు రాజకీయాల్లో లోకేష్ గారు ఉన్నారు. ఇప్పుడు 2వ మంత్రిగా ఉన్నారు ఆయన. 2014 నుంచి 19 గవర్నమెంట్లో ఒకసారి ఉన్నారు, ఇప్పుడు మరోసారి ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే గత కొంతకాలం నుంచి పార్టీని లోకేష్ గారు లీడ్ చేస్తున్నారు. ఇది సక్సెస్ఫుల్ మెన్గా తను ప్రూవ్ చేసుకున్నారు మొన్న ఎన్నికల గెలుపుతోటి. పార్టీ టికెట్ వ్యవహారం కావచ్చు, పార్టీ ఏమన్నది ఒక విధి విధానాలను రూపొందించుకోవడం కావచ్చు, లోకేష్ గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా సక్సెస్ చూపిస్తుంది. రెండోది, ఇంకొక నీకు విషయం చెప్పాలి. లోకేష్ ఒక పాదయాత్ర చేశాడు స్టేట్ వైడ్గా, యువగలం పాదయాత్ర. అది కూడా పార్టీ గెలుపుని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది. సో అంచెలంచెలుగా తనంతాను తాను నిర్మించుకుంటూ పార్టీకి ఉపయోగపడుతూ పార్టీకి ఒక అసెట్గా లోకేష్ మారారు. అసెట్గా మారిన తర్వాత పార్టీ కార్యకర్తల డిమాండ్ మేరకు, పార్టీ మహానాల్లో అందరి నాయకుల సూచన మేరకు లోకేష్ గారు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు తప్ప లోకేష్ గారు కోరుకుంటే ఇచ్చిన పదవి కాదది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. పైగా అసలు టీడీపీ పార్టీ అనేది ఎలాంటిదంటే పుట్టినప్పటి నుంచి రికార్డు ఉండేదానికి పార్టీ పెట్టిన 9 నెలల్లో ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఒక మహిళ గర్భం దాల్చిన తర్వాత 9 నెలలు ఒక బిడ్డ బయటకు వస్తాడని మనం చూస్తాం. కానీ ఒక పార్టీ పెట్టి 9 నెలలు అధికారం రావచ్చు అనేటువంటి దాన్ని ఎన్టీఆర్ చూపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టీడీపీ చాలా రికార్డులు బద్దలు కొడుతూ వస్తుంది.
అసలు టీడీపీ అనేది ఒక నాయకత్వాన్ని పరిచయం చేసేటువంటి ఒక వేదిక. అవును. చాలా చిన్న వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బా, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరు? టీడీపీ స్కూల్. ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. టీడీపీ స్కూల్ నుంచి వచ్చినవాడు. తర్వాత ఇంకొక మాట చెప్తాను నేను కావాలంటే, బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో నాయకుల పేరు చెప్తా. ఎగ్జాంపుల్ తెలంగాణలో ఇప్పుడు గంగుల కమరాకరు, కడియం శ్రీహరి, ఎర్రవెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు, ఎల్ రమణ, ఎవరు వీళ్ళంతా? జూపల్లి కావచ్చు. వీళ్ళంతా ఇప్పటి వరకు నేను చెప్పిన వాళ్ళంతా ఎవరు? మోత్పల్లి నరసింహులు. ఎవరు వీళ్ళంతా? ఒకప్పటి టీడీపీ నాయకులు. ఇలా తెలంగాణలో కూడా నాయకులుగా ఉంది వాళ్ళు. అంటే ఏ పార్టీలోనే ఉన్నాయి ఆ పార్టీ వాళ్ళ వెనకాల బేస్ ఎక్కడ ఉందని టీడీపీలో ఉందని చెప్పుకునేటువంటి పరిస్థితిలోకి ఉంది కదా. అంతేందుకు ఆంధ్రాలో కూడా చాలా చిన్న నాయకులు చాలా పెద్ద నాయకులుగా ఎదిగారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు గారు, అంటే వాళ్ళ కుటుంబం ఎర్రనాయుడు గారిది ఎంత సామాన్య కుటుంబం. తర్వాత మాజీ మావోయిస్ట్ పరిటాల రవి. అసలు ఎవరు ఎన్టీఆర్ ఎవరిని చేశాడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అంటే, పొలం దున్నుకునే రైతుని నువ్వే ఎమ్మెల్యే పో అన్నాడు, ఎమ్మెల్యే అయిపోయాడు. ఒక మూటలు మోసే కార్మికుని నువ్వు ఎమ్మెల్యేవి పో అన్నాడు, ఎమ్మెల్యే అయిపోయాడు. ఒక చదువుకునే విద్యార్థి నాయకుడిని నువ్వు ఎమ్మెల్యేవి అన్నాడు, ఎమ్మెల్యే అయిపోయాడు. ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చి రాజకీయం అంటే ఎవరు డబ్బులో ఉన్నది పెద్దవాళ్ళది అనుకునే పరిస్థితుల్లో సామాన్యుడిది రాజకీయం అని చూపించిన పార్టీ టీడీపీ. ఇలా ఆ పార్టీలో అయ్యన్న పాత్రను తీసుకొని నువ్వు, యనమల రామకృష్ణను చూసుకో నువ్వు, కళా వెంకట్రావును తీసుకొని నువ్వు, తర్వాత ఇవాళ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న పల్లా శ్రీనివాసుని తీసుకో నువ్వు, ఎవరన్నా తీసుకో. పాత టీడీపీ లీడర్ బ్యాక్గ్రౌండ్ నువ్వు చెక్ చేయి. వాళ్ళంతా చాలా చిన్న వాళ్ళు, సామాన్య కుటుంబాల్లో మధ్య తరగతి, ఇంకా కింద మధ్య తరగతి వాళ్ళు. ఇవాళ వాళ్ళంతా నాయకులయ్యారు. ప్రతిభా భారతి, బాలయోగి, వీళ్ళంతా ఎవరు? చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగి అంచెలంచెలుగా ఒక స్థాయిలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక దళితుని లోక్సభ స్పీకర్గా చేసినటువంటి ఘనత టీడీపీకి ఉంది. లోక్సభ స్పీకర్, మన అసెంబ్లీ స్పీకర్ కాదు, లోక్సభ స్పీకర్. దేశానికే మొట్టమొదటిగా ఒక దళితుని లోక్సభ స్పీకర్గా చేసిన చరిత్ర టీడీపీకి ఉంది. ఒక టైంలో గవర్నమెంట్లో ఉన్న పార్టీ కాకుండా అపోజిషన్ పార్టీలో ఎక్కువ ఎంపీలు ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీడీపీ. ఒక టైంలో, అంటే తెలుగు రాష్ట్ర ఉమ్మడిగా ఉన్న టైంలో అంత హవాన్ని దేశంలో కొనసాగించింది. సామాజిక వర్గాలు చైతన్యాన్ని కల్పించింది, సామాన్యుని నాయకులుగా తయారు చేసింది. ఇవాళ కూడా చూడు, ఇవాళ ప్రకటించిందంటే కూడా ఒక మండల అధ్యక్షురాలు, గజపతి నగరం మండలానికి సంబంధించిన అధ్యక్షురాలు, ఆమె పేరు శ్రీదేవి అనుకుంటా. శ్రీదేవి ఆమె పొలిట్ బ్యూరో సభ్యురాలు అయింది. మామూలుగా టీడీపీలో ఉన్న కల్చర్ ఏంది ఇప్పటిదాకా అంటే, నువ్వు పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదగాలి అంటే కనీసం ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగానో, అంటే ఒక స్థాయిలో స్టేట్ వైడ్గా నీకు ఒక ఫోకస్ వచ్చి ఉండాలి. నువ్వు అనేక సర్వీస్ పార్టీకి చేసి ఉండాలి. కానీ ఒక మండల అధ్యక్షురాలు డైరెక్ట్ పొలిట్ బ్యూరోకి వచ్చింది. ఇవాళ ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ ధనుంజయ్, ఆయన్ని పొలిట్ బ్యూరోకి తీసుకున్నారు. అంటే ఇంత చిన్న కార్యకర్తలు అసలు ఊహించారు. నేనేంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్కన పార్టీ పొలిట్ బ్యూరో లీడర్స్ పక్కన కూర్చొని వాళ్ళు కూడా పార్టీ విధి విధానాన్ని డిసైడ్ చేస్తారు. రేపు అభ్యర్థులు ఎంపీ జరిగింది 2029లో ఎవరికి టికెట్ ఇవ్వాలని జరిగింది. ఎవరికి టికెట్ ఇవ్వాలని ఎక్కడ డిసైడ్ చేస్తారు? పొలిట్ బ్యూరోలో డిసైడ్ చేస్తారు. ఆ పొలిట్ బ్యూరోలో ఈ మండల అధ్యక్షురాలు అనేటువంటి శ్రీదేవి గారు ఉన్నారు. తర్వాత కస్తరించారు ధనంజయ ఉన్నారు. ఎంత గౌరవం కార్యకర్తకి. ఒక కార్యకర్తను తీసుకెళ్లి పార్టీ హైకమాండ్లో పెట్టి పార్టీ నిర్ణయాల్లో కార్యకర్తను భాగస్వామ్యం చేసేటువంటి పార్టీ ఈ దేశంలో ఇంకేదైనా ప్రాంతీయ పార్టీ ఉందా? లేదు. అదే టీడీపీకి సాధ్యం. మొన్న కేటీఆర్ గారు, ఇప్పుడు కేటీఆర్ గారు టీడీపీ కాదు, ఆయన టీఆర్ఎస్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, వాళ్ళ పార్టీ నిర్మాణాన్ని మేము టీడీపీ లాగా చేసుకుంటామని చెప్పాడు. అంటే అవతల పార్టీ నాయకుడు కూడా మేము టీడీపీ లాగా మారుతామని చెప్పుకోవడం అంటే అది టీడీపీ కొను గొప్పతనం. మరి జాతీయ పార్టీలో అలాంటి నిర్మాణం బీజేపీలో ఉంది, కమ్యూనిస్టుల్లో ఉంది. సామాన్యులు కూడా అసామాన్యులుగా కలిగేటువంటి పరిస్థితి. ఇప్పుడు చాయ్ వాలా దేశ ప్రధాని అయిపోయాడు, మోడీ గారిని చూస్తున్నాం మనం. అలాంటి పరిస్థితి మళ్ళీ టీడీపీలోనే ఉంది. ఒక సామాన్యుడు అసామాన్య నాయకుడు కావటం అది టీడీపీకి మాత్రమే సాధ్యం. రైట్, థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారు అనాలిసిస్. మరి నారా లోకేష్కి కీలక పదవి ఇవ్వడంపై మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.